మంచి మార్పు వచ్చింది అనుకుంటా. అంటే సినిమా టికెట్లు తగ్గిస్తున్నారు. మనం రాజు వెడ్స్ రాంబాయ్ కానీ లేకపోతే మొన్న వచ్చిన మొగిలి 99 రూపీస్. ఇప్పుడు పెట్టాడు మళ్ళీ ఏదో తీస్తున్నాడు లోపల నుంచి. ఏం కత్తి తీస్తున్నాడు, నోరుతున్నాడు. ఇది నాకు తెలియదండి, నాకైతే అసలు తెలియదండి దీని గురించి. సరే శశి గారు చెప్పండి సార్. యాక్చువల్గా ఇంకా ఆ డిస్కషన్ ఇంకా చేయాలి సార్. ఏదైనా కూడా, ఏ సినిమా అయినా కూడా ఫస్ట్ అది మల్టీప్లెక్సెస్ కానీ సింగిల్ స్క్రీన్స్ కానీ ముఖ్యంగా ప్రొడ్యూసర్స్తో కూర్చొని బిఫోర్ రిలీజు ప్లాన్ చేసి దాన్ని బట్టే మనం రేట్స్ డిసైడ్ చేసుకుంటా ఉన్నామండి, సినిమాని బట్టే. ఇంకోటి టికెట్స్ డెఫినెట్గా అండి కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండాల్సిందే, ఉండి తీరాల్సిందే. అలాగే మల్టీప్లెక్స్లో వాళ్ళకి వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. మేము కట్టడానికి ఇంత అయింది, మాకు ఇంత అయింది, మాకు ఇంత స్టాఫ్ ఉన్నారు, మాకు ఇంతమంది ఉన్నారు, ఏదన్నా కావచ్చు. 350 కాఫీ అంటండి, 3 రోజులు తాగుతాను నేను మా ఇంటి మొత్తం కలిపి. ఇది పరిస్థితి. వాటికి భయపడి చేస్తున్నారు జనం. నిజం ఇది. ఇంత అమానుష్యం అది ఖచ్చితంగా ఇందులో ప్రొడ్యూసర్లకు కానీ లేదంటే ఎగ్జిబిటర్స్కి కానీ ఎవ్వరికి సంబంధం లేని అంశం. ఇది ప్రభుత్వానికి మాత్రమే ఉంది సంబంధం. ఇంత నియంత్రణ అనేది వ్యవస్థకే ఉంది. సుప్రీంకోర్టుకు కూడా పోతే ఏం చెప్పిందో తెలుసా? అవునా, అలా జరుగుతుందా, దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒకటి తీసుకోవాలి. నువ్వు ఒక ఆర్డర్ ఇస్తే అయిపోద్ది. ఎవడికి వాడిది వాడు అంతే. కానీ కోర్టు ఆర్డర్లు వచ్చే లోపలే మారిపోతుంది. కోర్టు ఆర్డర్ కాదు గురు, కోర్టు ఆర్డర్లు పక్కన పడాయి. అసలు ప్రభుత్వానికి అజమాయిషి తీసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. అది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వం ఎవరైనా సరే. అజమాయిషి తీసుకోపోతే 600 రూపాయలు పాప్కార్న్ ఏంటి, 350 రూపాయలు కాఫీ ఏంటి, పార్కింగ్ ఫీజులు అంటే తీసేశారు సినిమాలకు. మరి షాపింగ్లు మళ్ళీ గిలుతున్నారు, చిన్నగా గిలుతున్నారు. అది కూడా అక్కడ వస్తున్నాడు, ఏమంటే మీరు సినిమాకి వెళ్తున్నారు, షాపింగ్కి వెళ్తున్నారు. షాపింగ్కి వెళ్ళి సినిమాకి వెళ్తారు, నీకేంటి ప్రాబ్లం? టికెట్ల పోరాటం చేయొచ్చు కదా సార్. మీరు అందరూ ఉన్నారు, చేస్తున్నారు, నేను కూడా చెయ్యి అంట. ఓకేగా. మొన్న మీరు ఐబొమ్మ రవి ఏదైతే మాట్లాడారు దానికి మంచి పాజిటివ్ అయింది. మీ ఏదండి ఐబొమ్మ రవి మీరు ఇట్లా పాజిటివ్గా వాడుకోండి అని మీరు చెప్పారు. జై బాలయ్య. లేదు సార్, అంటే పైరసీ కూడా కంట్రోల్కి చాలా